నా పాట ఎంటర్టైన్మెంట్ కాదన్నా, నా పాట ఎడ్యుకేషన్. గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నడు రో తెలంగాణ. ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ పాట? ఏ క్షణంలో మీకు ఆ మనసు కనిపించింది ఆ పాట? మల్లన్న సాగరే మొత్తం తట్టగుట్ట చదువుకొని ఊళ్ళు కాల్ చేయాలి అనేటువంటి సిచ్యువేషన్. గీళ్ళు ఖాళీ చేసి గీళ్ళు కన్నీళ్ళు పెట్టడం కోసం ఆ తెలంగాణ ఎవరు పాలైంది? తెలంగాణ వచ్చి 1200 మంది అమరుల త్యాగాలు ఎవరు పాలైంది తెలంగాణ? ఆఖరికి పేపర్లు ఏరుకునే మిత్రులు కూడా జేసీ పెట్టుకొని పోరాటం చేసిన తెలంగాణ ఎవరు పాలైంది తెలంగాణ? ఒక్కొక్క పాటను తూటల్లాగా పేలిస్తే మా తెలంగాణ మాకు కావాల బిడ్డ అని గర్జించిన తెలంగాణ ఎవరు పాలైంది? గద్దరన్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాని గర్జించిన తెలంగాణ ఎవని పాలైంది? ఏపూరి సోమన్న పోరు సాగుతుంది కొడుక అని రాసిన పాట ఎవని పాలైంది? అప్పుడు వచ్చిన థాట్స్, అందుకే చెప్పాను. ఓరుగల్లు సూర్యపేట పోరైలేసే భువనగిరి యుద్ధ బేరయి మోగితెం ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నడు రో తెలంగాణ. జూనియర్ గద్దర్ అంటే చిచి ఆర్ట్ జూనియర్ గద్దర్ అంటే నేను ఆయన ఏలు బట్టి తిరిగాను, నడిచాను, నాలో ఆ కవయికలు ఉన్నాయి కనుకనే అనగలుగుతున్నారు. కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతున్నారు కానీ ఏమైందన్నా నా లైఫ్లో ఏమన్నా ఎమ్మెల్యేనయ్యానా, ప్రజలను నమ్మించి మోసం చేశానా, ఎంపీ అయ్యానా, మంత్రిని అయినా, సర్పంచ్ని అయినా, వార్డు మెంబర్ని అయినా? నిజంగానే ప్రజలతో ఉన్న కనెక్టివిటీనా లేదంటే కళాకారులతో ఉన్న కనెక్టివిటీనా? చిన్నప్పుడే అమ్మ ఒడికి అయ్య ప్రేమకి దూరమైన, పల్లె తల్లి ఒడే అమ్మ ఒడి అయింది, పాటమ్మ ఒడే తల్లిదండ్రులు అయింది. అందువల్ల తల్లిదండ్రి ఒడి వదిలి పల్లె తల్లి ఒడిలో చేరి పాటమ్మ ఒడిలోకి వచ్చిన కనుక పాటకు నాకు అంత కనెక్ట్. ఏపూరి సోమన్న కొన్ని పార్టీలు మారితే వాళ్ళ దగ్గర సూట్ కేసులు తీసుకున్నారని ఎవరో పుణ్యాత్ముడు అవి ఇచ్చినోడు ఇక సభ జరుపుకొని తర్వాత నీకు ఫోన్ పే కొడతామని ఇయ్యనోడు ఎంతో మంది ఉన్నారు. నేను ఎవరి పేరు చెప్పాను. ప్రశ్నించే గొంతుక మోగబోయింది అనేది వాస్తవా కాదా? ప్రజలు రోజు నాకు అన్నం వండి పెట్టమని అడగరు, రోజు ఇంటికి వచ్చి నా బట్టలు పిండి లీడర్ నువ్వు అని అడగరు, నా ఇంటి ముందు ఊగిసల్లి ముగ్గయ్యి లీడర్, మా పిల్లగాని స్కూల్కి తీసుకుపో లీడర్ అని ఏ ప్రజలు అడగరు. అన్నా మీకు గోరేటి వెంకన్న గారికి మంచి సత్సంబంధాలు ఉంటాయి. మంచి ఈ భూమండలాన్ని ఇట్లా బద్దలు కొట్టి బయటికి వెళ్ళేటువంటి క్యారెక్టర్ ఉన్న 25 ఏళ్ళు పాటల చరిత్ర ఉన్న వ్యక్తి, ఉద్యమ చరిత్ర ఉన్న వ్యక్తి ఈ పార్టీలు మారుతుంది. అసలు పార్టీలు మారింది ఎప్పుడు చూడ మాట తిక్కలోడా తలకాయ ఉంది దానికి. నేను ఒక ప్లాట్ఫామ్ కోసం వెతుకుతున్నా. పాట ప్లాట్ఫామ్ నేను నిర్మించుకుంది, కానీ రాజకీయ ప్లాట్ఫామ్ అనేది నా శక్తి సరిపోతలేదన్న. ఎందుకు? మా తాత మంత్రి కాదు, మా అయ్య ఎమ్మెల్యే కాదు, నా ఎల్కేజీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ, ఎస్ నా ఇంటర్మీడియట్ డిగ్రీ తెలుగుదేశం పార్టీ. నేను ఇలా ఉద్యోగం చేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర. ఇంకా పార్టీల గురించి మాట్లాడితే భలే ఉన్నాను. ఏం మాట అది, ఏం స్టేట్మెంట్ అది. అవును. గాంధీనే ఉరు వారసుడా, ఘనమైన నాయకుడా, ఇందిరమ్మకే మనువడ ఎదురు లేని నాయకుడా, రావయ్యా రావయ్యా రాహుల్ గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి. రాజగోపాల్ రెడ్డి గారు మాట అన్నారు, ఏపూరి సోమన్న చట్టసభకు నేను తీసుకెళ్తాను అన్నారు కదా. ఊకేనేదో అనామకుని పట్టుకొచ్చి రాజగోపాల్ రెడ్డి గారు అనలే కదా. అవును. సోమన్న నేను పంపిస్తాను, సోమన్నకు కాంట్రిబ్యూషన్ ఉందా లేదా? పాలించే సత్తా లేని పాగలుగాండ్లు, అనుభవమే లేని కొత్త పిచ్చాగాండ్లు. ఎవరు రాసిరన్న ఇవన్నీ చెప్పగలిగినా లేదా? యోని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నడు రో తెలంగాణ రాసిన లేదా అన్నాడు. రావాల్సిన మొగోడు రానే వచ్చిండో నేస్తమా రావం, రావాల్సిన మగోడు వచ్చిండే రమ్మని చెప్పి మీరు పిలిచారు. కేసీఆర్ చేయలేదా ఏమి? నేనేమన్నా కోసం ఇప్పుడు నువ్వు దళిత బంధు ఎందుకు పెడుతున్నావు అని అన్నావా? మేము అనలేదే. లేదు. రైతు బంధు ఎందుకు పెట్టినాము అని అన్నామా? అనలేదే. నువ్వు మంచి చేసినప్పుడు మంచే. నమస్తే, నేను మీ వసంత్. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో జూనియర్ గద్దర్. అందరూ జూనియర్ గద్దర్ అనగానే గుర్తుపట్టే పేరు ఏదైనా ఉందంటే, వినపడే పేరు ఏదైనా ఉందంటే ఏపూరి సోమన్న. అన్న మనతో ఉన్నట్టు మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారా? బాగున్నారా? రైట్ అన్న, మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇంటర్వ్యూ ఇట్లా ఏపూరి సోమన్ ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే మా వాళ్ళంతా అన్న మంచి పాటలు పాడతాడు కదా, ఎక్కువ పాటల మీద నడిపించండి అని అడిగిరు. సో ఒక్కసారి మా వాళ్ళందరి కోసం ఒక చిన్న పాటతో స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. నిప్పులు గురిసే పాటలు రాస్తా, డప్పుల దరుపుతో దండోరేస్తా, బడుగు జీవులను ఏకం చేస్తా, బహుజన యుద్ధ రాగాన్నైతా, నా పేరే ఏపూరి పోరాటమే నా దారి, నా పేరే ఏపూరి ప్రజల పాటే ఊపిరి, జిల్లెలు పల్లెలు కలదిరిగొస్తా, కాలి గజ్జలతో కవాతు చేస్తాం, ఆకలి కేకల రాగం తీస్తా, అన్యాయంపై సమరం చేస్తా, నా పేరే ఏపూరి ప్రజల పాటే ఊపిరి,
నా పేరే ఏ పూరి ప్రజల పాటే ఊపిరి. రైట్, సూపర్ అన్న. అన్న 25 ఏళ్ల ప్రస్థానం, ఈ పాటల ప్రస్థానానికి 25 ఏళ్ళు. ఈ 25 ఏళ్ల ప్రస్థానం అసలు ఎట్లా నడిచింది అంటే, చాలా మంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చాలా మంది మిమ్మల్ని యాంటీగా మాట్లాడారు, చాలా మంది మళ్ళీ మీ పైన పాటలు రాసి నెగిటివ్గా కూడా పాడారు, గొప్పగా కూడా పొగిడారు చాలా మంది. గద్దరన్న తర్వాత, గద్దరన్న మన మధ్య లేని తర్వాత జూనియర్ గద్దర్ అంటే ఖచ్చితంగా ఏపూరి సోమన్నే. ఏపూరి సోమన్ అని గద్దరన్నతో పోల్చడం చాలా గొప్ప విషయం, చిన్న విషయం కాదు. బట్ ఈ ప్రస్థానం మీకు ఎలా అనిపిస్తుంది అసలు? గొప్ప అనుభూతి. ఎందుకంటే నా బాడీలో గద్దర్ అనేటువంటి ఒక ఫిగర్, నా హార్ట్, నా గుండె. అమ్మ నాన్న నాకు ఆలోచించే బ్రెయిన్ ఇచ్చి, నాకు జన్మనిచ్చి నన్ను కనిపించితే గద్దరన్న నా గుండె పనిచేసాడు. ఆయనను చూడనప్పుడే నా గుండెలాగా ఊహించుకున్నాను. చూసి దగ్గరకు వచ్చి కలిసి నడిచినాక నా ప్రాణం అయిపోయాడు. అందువల్ల గద్దరన్న శిష్యుడు అనన్నా, గద్దరన్న వారసుడు అనన్నా, లేదా మీరు చెప్పినట్టు జూనియర్ గద్దర్ అని చెప్పినా కూడా ఏదైనా నేను సంతోషమే, నాకు ఏది బాధ లేదు. నేను ఆయన తమ్ముడిని చెప్పుకున్నా, ఆయన శిశువునని చెప్పుకున్నా, ఆయన కొడుకునని చెప్పుకునైనా, నేను ఆయన ఏలు బట్టి తిరిగాను, నడిచాను. నాలో ఆ కవయికలు ఉన్నాయి కనుకనే అనగలుగుతున్నారు, నేను పాడగలుగుతున్నా కనుకనే అనగలుగుతున్నారు. కనుక నాకు చాలా సంతోషం, ఎక్కడ బాధ లేదు, హ్యాపీ. ఆయన పేరు అని ఆ పేరు ఉచ్చరించి వస్తేనే నా ఒళ్ళు పులకరిస్తుంది. అందువల్ల ఓకే, వెరీ హ్యాపీ అన్న. ఇది ఇంత గొప్పగా చెప్తున్నారు కదా అన్న, చాలా మంది మీ పైన నెగిటివ్ గా కూడా పాటలు రాశారు. అన్న జూనియర్ గద్దర్ అంటే చిచి, ఆర్ట్ జూనియర్ గద్దర్ అంటే అన్న అంటే చాలా తక్కువ, కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు. తాగుతాడు, తిరుగుతాడు, ఆ పార్టీ అంటాడు, ఈ పార్టీ అంటాడు, అతనికి నిలకడలేదు అని చెప్పేసి చాలా మంది పాడారు. అంటే గద్దర్ అన్న పేరు తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది అని చెప్తారు. బట్ అలా మాట్లాడినప్పుడు మీకేమనిపిస్తుంది? ఏమనిపించదన్న, కామన్, అది అనుకోనికి ఏమి కామన్, అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 96 మంది మనల్ని పొగుడుతారన్న, ఒక 4 తిడతారు. అందువల్ల ఈ 96 మంది నలుగురు కోసం 96 మందిని వదులుకోలేం కదా. మన సమస్య అంతా నలుగురు చుట్టూ తిప్పలేం కదా. ఓకే, లైట్ అంతే, కామన్ బ్రదర్, ఓకే అంటే అయిపోయి ఏముంది అంతే అని వాడు ఊకుంటాడు. ఏముంది ఇప్పుడు అన్న, నాకు ఒక ఎజెండా ఉందన్న. రైట్, నేను నలుగురు మాట్లాడిన దాన్ని డిస్కస్ చేసుకొని దాని గురించి కూడా చర్చించి, అమ్మా ఏం నా గురించి ఇట్లా అనుకురా అని ఆలోచించేంత సమయం లేదన్న. చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ బుట్టం ఫుల్ టైం పాలిటిక్స్ ఇక అన్న, మళ్ళీ బుట్టం అదా. అవును, మళ్ళా రాంగా మళ్ళీ పుడతావా ఏంటి? అందువల్ల మళ్ళా బుట్టం కనుక చాలా పనులు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి. ఈ చాలా పనులు, చాలా బాధ్యతలు ఉన్నాయి కనుక ఈ నలుగురు గురించి ఆలోచించదలుచుకోలే. 96 మంది గురించి ఆలోచించదలుచుకున్నా. రైట్ రైట్. యాక్చువల్లీ మీ పాటలు 25 సంవత్సరాల పాటలు ప్రస్తారం, ఆ స్టేజ్ అంతా చూసిన తర్వాత ఎమోషనల్ అయినారు మీరు బాగా అన్న. చాలా ఎమోషనల్ కనెక్టివిటీ. అంటే నిజంగా ఒక కళాకారుడికి, అది డప్పు కళాకారుడు అవనండి, పాట కళాకారుడు అవనండి, ఆట కళాకారుడు అవనండి, ఎవరైనా జానపద పాటలు కానీ జానపదాలు కానీ తెలిసిన వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలతో మమేకమై ఉంటారు కదా. కానీ మీరు ఎందుకు అంత ఎమోషనల్ అయినారు అసలు? కారణం ఏంటి? నిజంగానే ప్రజలతో ఉన్న కనెక్టివిటీనా, లేదంటే కళాకారులతో ఉన్న కనెక్టివిటీనా? చిన్నప్పుడే అమ్మ ఒడికి అయ్య ప్రేమకి దూరమైన, ఓ పల్లె తల్లి ఒడే అమ్మ ఒడే అయింది, పాటమ్మ ఒడే తల్లిదండ్రులు అయిండు. అందువల్ల తల్లిదండ్రి ఒడి వదిలి పల్లె తల్లి ఒడిలో చేరి పాటమ్మ ఒడిలోకి వచ్చిన కనుక పాటకు నాకు అంత కనెక్టివిటీ ఉంది. పాటకు నాకు అంత కనెక్టివిటీ ఉంది. ఏ పాట పాడినా మనసు పెట్టి పాడినా, ఏ పాట రాసినా మనసు పెట్టి రాసినా, అది నా జీవితం కోసం కాదు, కోట్లాది మంది ప్రజల జీవితాలు బాగుపడాలి, నా జీవితం బాగుపడుతూనే అందరి జీవితాలు బాగుపడాలి, నేను ఒక్కరిని బతికితే చాలు అనే జీవితం కాదు. ఇప్పుడు మీరు పల్లెదరికి చేరినారు, ప్రజల దగ్గరికి చేరినారు, ఉద్యమంలో కానీ లేదంటే మిగతా ప్రజల దగ్గరికి వెళ్ళి పాటలు పాడే సమయంలో కానీ మీకు అత్యంత ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా అసలు? చాలా ఉంది. ఆ పాటకు సంబంధించి కానీ, లేదా ఒక పాట కానీ, ఒక సంఘటన కానీ, ఒక సన్నివేశం కానీ. ప్రజల కాడికి పోయినప్పుడు, ఆ ప్రజల సమస్యలు విన్నప్పుడు, వాళ్ళ బాధలు చూసినప్పుడు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలం కానీ, లేదా తెలంగాణ వచ్చిన తర్వాత కానీ, ఈ 3 దశల్లో నా పాటలు ఉన్నాయి. ఓకే, విప్లవోద్యమంలో ఉంది, 98, 99లో జరిగిన, 2004 వరకు, 2004 తర్వాత చర్చలు ఫెయిల్యూర్ అయిన తర్వాత, కేసులు, జైలు, నిర్బంధం అయిన తర్వాత 2005 నుంచి బాబాసాహెబ్ పూలే ఆలోచన విధానంతో సాహిత్యాన్ని మళ్ళీ మొదలు బహుజనవాదం ఎత్తుకున్నాను.
అది నడుస్తున్న కాలంలో ఆ 2006-7 కాలం తెలంగాణ ఉద్యమ మూమెంట్ పిక్ స్టేజ్లో మళ్ళీ మనం ఖచ్చితంగా బహుజన వాదం వస్తూనే తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఆ రోజు గద్దరన్న శాంతి యాత్ర చేస్తే మనుగూరు నుంచి బెల్లంపల్లి వరకు నడిచినటువంటి యాత్రలో అగ్రభాగాన పనిచేసినటువంటి సందర్భం. ఇట్లా అనేక మంది కవులు కళాకారులను ప్రభావితం చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి కాలంలో అనేక సార్లు ఎమోషనల్ అయ్యి ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ స్థితిని చూసి ఆ గతిని చూసి ప్రజల బాధలు చూసి వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా మొన్న నేను ప్రతి పాట కూడా ఎమోషనల్ అయ్యే రాశాను. ఏదో ఎవరో డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి నువ్వు ఇది పాట రాయంటే రాసిన పాటలు లేవు. ఏ పాట కూడా నా మనసుకు తట్టితేనే రాశాను తప్ప అసలు చాలా మంది కొంతమందికి నేను పాటలు రాసి ఇవ్వాల్సిన పాటలు కూడా కొంతమందికి రాయలేకుండా పోయాను. ఎందుకు? నా మనసు స్పందించక. నా మనసు స్పందించినప్పుడే రాశాను. ఇప్పుడు నిజంగా ఇందాక నేను ఏడ్చానని చెప్పారు, ఆ సన్నివేశం చూసి ఏడ్చినారు మీరు. ఏడ్చిన తర్వాత దానిపైన ఒక పాట కూడా రాసి ఉంటారు కదా, అలాంటిది ఏదైనా ఒక మంచి పాట పాడతారా? అవును, అదే అంటున్నా. నా మనసు బాధ కలిగినప్పుడు రాస్తానొక కవిత, ఆ బాధ మరిచిపోయేందుకు చదువుతావో చరిత, గుండె గాయాలనే గేయంగా కైగట్టి పాడుతా, శ్రమజీవుల సంగీత సరిగమలయ్యాడుతా, ఎందుకు నా మనసుకు స్పందించే గుణమున్నది, అది సావైనా బతుకైనా ప్రాణం జనమన్నది, ప్రాణం జనమన్నది. సూపర్ అన్న, సూపర్ సూపర్ సూపర్. నిజంగా ఈ పాటలు వింటుంటే మనసు పులకరించిపోతుంది, ఒళ్ళే కాదు మనసు కూడా. రైట్. అంటే ఇక్కడ నిన్న రాజగోపాల్ రెడ్డి గారు రీసెంట్గా మాట్లాడిన దాంట్లో స్టేజ్ పైన చాలా మందిని నేను చేరదీసిన, చాలా మందిని చట్టసభలకు తీసుకుపోయినా, నా చెయ్యి మంచిది కాదో ఏమో నన్ను వదిలిపెట్టిపోయిరు, ఏ పురుషమన్నా ఇప్పటిదాకా ఎక్కడున్నావో తెలియదు కానీ ఇప్పుడు నాకు దొరికినావు, నిన్ను చట్టసభకు తీసుకెళ్లే బాధ్యత నాదే అన్నారు. ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు, ఎందుకు డిమాండ్ చేసింది ఆ సిచ్యువేషన్? అంటే ప్రతిసారి ఎప్పుడు సోమన్న అన్యాయానికి గురవుతూనే వస్తున్నాడన్న. చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు నెగిటివ్ పాటలు రాశారు, నెగిటివ్ కామెంట్లు చేశారు, నెగిటివ్ మాట్లాడారు. ఎస్, నెగిటివ్ మాట్లాడిన వాళ్ళని ఎవరిని నేను నెగిటివ్ మాట్లాడదలుచుకోలేదన్న. వాళ్ళది వాళ్ళ విజ్ఞతకు, వాళ్ళ సంస్కారానికి, వాళ్ళ పద్ధతికి వదిలేదలుచుకున్నా. నేనేమనదలుచుకోలే. ఇప్పుడు నా గురించి నువ్వు ఎందుకు నెగిటివ్ మాట్లాడతావన్నా? నేను నీకేమన్నా పోటా? నాకు చెప్పన్నా. అవును, పోటీ ఉంటేనే మాట్లాడాలి. నేను నిన్ను ప్రశ్నిస్తే కదా నువ్వు నన్ను ప్రశ్నించేది. పోనీ నువ్వు చేసే వర్క్ ఏమన్నా నేను అడ్డం వస్తేనే కదా నువ్వు నన్ను అడ్డం వచ్చేది. నా పని నేను చేసుకుంటూ పోతుంటే నువ్వు నా మీద ఆరోపణ చేస్తున్నావు అంటే అది దేనికి ఆరోపణ చేస్తున్నట్టు నువ్వు నాకు చెప్పన్నా. నా ఎదుగుదల చూసి ఇబ్బంది పడే కదా నువ్వు మాట్లాడేది. ఇప్పుడు నేను నిన్నేమైనా ఏడనైనా ఎక్కడనైనా నేను టార్గెట్ చేసో, లేకపోతే నీ మాట గురించో, నీ ఉద్యమ బాట గురించో, లేకపోతే నీ వ్యాపారాల గురించో, నీ రియల్ ఎస్టేట్ గురించో, నీ సంస్థల గురించో నేను ఎక్కడైనా మాట్లాడితే ఎస్ సోమన్న నన్ను ఈ మాట అన్నాడు కనుక నేను ఈ మాట అంటున్నా భయ అని చెప్పొచ్చు. రైట్. అంటే ఒక వేను కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతుకగా ఉంటున్నటువంటి నేను, అంటే నన్ను అనడం ద్వారా అవతలి వాళ్ళకి ఇంకేదో నాకంటే పెద్ద కనపడతారేమో అనేటువంటి ఒక ఆలోచనతో కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతున్నారు. కానీ ఏమైందన్నా నా లైఫ్లో ఏమన్నా ఎమ్మెల్యేని అయ్యానా, ప్రజలను నమ్మించి మోసం చేశానా, ఎంపీ అయ్యానా, మంత్రిని అయినా, సర్పంచ్ని అయినా, వార్డు మెంబర్ని అయినా, నా జీవితంలో మొత్తం తిరిగే చూడన్నా. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వ్యతిరేకంగానే మాట్లాడిన రోజు చర్చలు నక్సలైట్ పార్టీలలోనూ అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలం అది. ఎస్, తర్వాత వచ్చినటువంటి రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఉద్యమం ఫిక్ మూమెంట్, వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, 6 నెలలకు వారికి వ్యతిరేకంగానే, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పాట రాసి ఓన్ పాలైంద్రని పాడినాం. అయిపోయింది. 10 ఏళ్ళ కాలం గడిచింది, అయిపోయింది. మళ్ళీ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ ఒక్క ఏడాది 2 ఏళ్ళే కదన్నా నేను ప్రజాపాలన వచ్చారో రేవంత్ అన్న మంచిగా చేస్తుండు, కాంగ్రెస్ పార్టీ మంచిది అనే విధానం చెప్తుంది. 2 ఏళ్ళే కదా. అవును. ఇక మిగతా సంవత్సరాలు అనేది అన్న ఏ గవర్నమెంట్ తోటన్నా ఒక 10 పైసల రూపాయల లబ్ధి పొందినట్టు చూడన్నా. 10 పైసలు నువ్వు లెక్కది, ఒక్క 10 పైసలు రాదు. నన్ను సమాజం ఆదరిస్తుందన్న ఒక ప్రజా కళాకారుడిగా నాకు కారు కొనిచ్చింది, నాకు ఇల్లు కట్టించింది, ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాను. నేను ప్రజలు సహకరిస్తేనే. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదంతా ప్రజలే సహకరించారు. నేను రియల్ ఎస్టేట్ ఏపూరి సోమన్న కొన్ని పార్టీలు మారితే వాళ్ళ దగ్గర సూట్ కేసులు తీసుకున్నారని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఆరోపణ మాత్రమే, మాట్లాడుకుంటున్నారు అన్న, డిఫరెంట్ గా చర్చించుకుంటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న, మీరు ఏపూరి సోమన్న
చెమట ఏపురు సోమన్న కష్టం, ఏపురు సోమన్న ఒళ్ళు గుల్లాయి, నోరు చెంచుకొని పేగులు బయటకు వచ్చేటట్టు గంటల తరబడి దీక్షలు చేస్తే, ర్యాలీలు చేస్తే, సభలు నడిపితే, ఆ నాయకుడు వచ్చేదాకా, ఆ నాయకురాలు వచ్చేదాకా, ఆ లీడర్ వచ్చేదాకా గంటల తరబడి పాడి 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 చేస్తే 20,000, 30,000, 10,000, 50,000 ఆ పరిస్థితిని బట్టి వాళ్ళ ఆర్థిక స్టేటస్ బట్టి ఇస్తే, ఆ పైసలు 10 రూపాయలు టీంలో ఉన్న వాళ్ళకు, కోరస్ పాడే పిల్లలకు అండ్ డాన్సర్లకు అండ్ రిధం వాయించే వాళ్ళకు నపరిన్ని పంచితే నా బండిలో డీజిల్ పోను 5,000, 3,000, 2,000 మిగిలితే జేబులో పెట్టుకుని ఇంటికి పోయిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి. ఎవరో పుణ్యాత్ముడు అవి ఇచ్చినోడు ఇక సభ జరుపుకొని తర్వాత నీకు ఫోన్ పే కొడతామని ఇయ్యనోడు ఎంతో మంది ఉన్నారు. నేను ఎవరి పేరు చెప్పను. అర్థమైందన్న. నేనేమంటున్నంటే నా పాటను ఆదరించారు, నన్ను ఆదరించారు. ప్రజలు నాకు మోసం చేయలే. నాయకులు అనేటోళ్ళు కొంతమంది మోసం చేయొచ్చు, కానీ ప్రజలు ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ ఏరియాకి పోయినా వాళ్ళే డీజిల్, వాళ్ళే అన్నకు బట్టలు లేవంటే బట్టలు, అన్నకు షూ లేవంటే షూ, అన్నకు బువ్వ లేదంటే రైసు, అన్న ఇల్లు కట్టుకుంటాడంటే ఇటుకలు, అన్న ఇల్లు కట్టుకుంటాడంటే సిమెంట్, ఎవరికి ఏది చేతనైతే సాయం చేశారు చేస్తున్నారు. ఇప్పటికి కూడా నాకు వ్యాపారాలు ఉన్నాయా, బిజినెస్ ఉన్నాయా, ఏమున్నాయి? ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వట్లే, గవర్నమెంట్ నుంచి ఏం రావట్లేదు అసలు. చిల్లి గల్లి అంటే ఈ గవర్నమెంట్ అనే కాదు, సరే ఇదంటే మా ప్రభుత్వం కాబట్టి ఏ ప్రభుత్వం నుంచి ఏం ఆశించలేదు అని చెప్తాను నేను. ఎవరు ఏం ఇవ్వలేదు, ఇచ్చినట్టు నాకు ప్రూఫ్ చూపించు అన్న. ఇక్కడ ప్రధానమైన అంశం ఒకటి మాట్లాడాలి. ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి కళాకారుడు కూడా, వాళ్ళకి రాజకీయ ఉద్యోగాలు వచ్చిన తర్వాత, నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి, రాజకీయ ఉద్యోగాలు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో వాళ్ళు వచ్చిన తర్వాత, ఆ ప్రభుత్వంలో మమేకమైన తర్వాత ప్రశ్నించే గొంతుక మోగబోయింది అనేది వాస్తవా కాదా? అంటే ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, మీరు చెప్పేది వాస్తవం. సేమ్ టైం ఏ వాడల నుంచి వచ్చావో ఆ తాత్విక పునాది కలిగి ఉండాలి లీడర్ అనేటోడు. ఏ జాడల నుంచి వచ్చావో తిరిగి ఆ జాడను చూసేటువంటి నీ తాత్విక పునాది కలిగి ఉండాలి నువ్వు. ఇవాళ వచ్చిన గనుక నేను ఉన్నోనే కనుక ఉన్నోనితోటి రిలేషన్ మెయింటైన్ చేసి, నేను వ్యాపారాలు చేస్తున్నా కనుక వ్యాపారాలతో రిలేషన్ మెయింటైన్ చేసేటువంటి తత్వం నాకు నచ్చదు. నేను దాన్ని వ్యతిరేకిస్తా. నువ్వు ఏదన్నా చేసుకో, ఎంత గొప్ప స్థాయికైనా పో, ఎన్ని వేల కోట్లైనా సంపాదించుకో, అది నీ ఇష్టం. కానీ ఎక్కడ పుట్టొచ్చినవనే నీ జాడలు మాత్రం మరవద్దు, నీ వాడలు, నీ ఆనవాళ్లను మరవద్దు. నీ ఆనవాళ్ళకు తిరిగి సేవ చేసినప్పుడు సమాజంలో నిన్ను మించిన హీరో ఉండడు. అది జరగాలి, అది మర్చిపోవద్దు. ఇప్పుడు వాస్తవమే, ఓ పదవి వచ్చిన తర్వాత అంగామా, అంగు, ఆర్భాటాలు ఇవన్నీ ఏర్పడతాయి, కాదనం. ఈ అంగామా, అంగు ఏర్పడడానికి కారణమే ఆ పునాది. ఆ పునాదిని మరవకుండా నువ్వు పనిచేసినప్పుడు అద్భుతంగా నువ్వు లీడర్గా సక్సెస్. అది లేనోడు ఫెయిల్ అవుతాడు, అట్టర్ ఫెయిల్ అవుతాడు. కొంతమంది ఎమ్మెల్యేలు ఈ 2 నెలలకే 3 నెలలకే ఏడాదికే టామ్ 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 బేమ్ 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 అయినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో బోలెడు ఉన్నాయి. కొంతమంది 5 సార్లు ఎమ్మెల్యే, 10 సార్లు ఎమ్మెల్యే, మంత్రులైన వాళ్ళు, ఇంకా రాజకీయాలు జీవితంగా గడిపేటోళ్ళు. ఎందుకు? బ్యాలెన్స్ మెయింటైన్ చేసే తీరు, ప్రజలతో మమేకమయ్యే తీరు, మాట్లాడే తీరు, మన నోరు. ప్రజలు రోజు నాకు అన్నం వండి పెట్టమని అడగరు, రోజు ఇంటికి వచ్చి నా బట్టలు పిండి లీడర్ నువ్వు అని అడగరు, నా ఇంటి ముంగట ఊగిసల్లి ముగ్గయ్యి లీడర్, మా పిల్లగాని స్కూల్ తీసుకుపో లీడర్ అని ఏ ప్రజలు అడగరు. వాళ్లకు కష్టం వచ్చినప్పుడు ఒక ఫోన్ కాల్ రెస్పాన్స్ అయ్యి దగ్గర పిలుచుకొని నేనున్న పో బిడ్డ మాట్లాడతా పో అని అంటే గొప్ప ధైర్యం. అది దాని మించిన ట్రీట్మెంట్ లేదు. అన్నా, మీకు గోరేటి వెంకన్న గారికి మంచి సత్సంబంధాలు ఉంటాయి? మంచి సంబంధాలు ఉంటాయి. నాకు అన్న అంటే బాగా ఇష్టం. నేను ఒకసారి ఠాగూర్ ఆడిటోరియంలో గద్దర్ గారి సంస్మరణ సభ జరుగుతుండే, అదే స్టేజ్ పైన మీరుండే. అప్పుడు మీరు అసలు ధూమ్ధామ్ మంచి ఇరగదీసినారు పాటలు. బట్ అక్కడ నాకు చిన్న బాధ అనిపించింది ఏంటంటే, జయ జయ హే తెలంగాణ గీత రచయిత మన అందశ్రీ అన్న అన్న మధ్య, గోరేటి వెంకన్న గారి మధ్య ఒక మినీ వార్ జరిగింది స్టేజ్ పైననే. అంటే ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయాడు గోరేటి వెంకన్న అనేది నేను ఆ రోజు ఆ పాటల సందర్భంలోనో, ఆ మాటల సందర్భంలోనో, ఆ కవితల సందర్భంలోనో నాకు అర్థమైన భాష అది. నిజంగానే నేను ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా, నిజంగానే అట్లా గొంతు మూగబోయే ఛాన్స్ ఉందా అసలు? అంటే అన్న, ఆయన నిజంగానే ప్రశ్నించడం మానేసిందా? నేను వెంకన్నను ప్రశ్నించడం మానేసిండని నేను అనలేను. పెద్దవాడు, నాకు తండ్రి సమానుడు. నాకు గద్దరన్న తర్వాత నేను బాగా ఇష్టపడతా వెంకన్నను. అందశ్రీని కూడా ఇష్టపడతాను. అందశ్రీ కూడా నాకు బాగా ఇష్టమైనవాడు, నన్ను బాగా ప్రేమించేటోడు. వీళ్ళంతా నా 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 అన్నలు, సీనియర్స్, నా తండ్రి సమానులు. వాళ్ళు నా గురువులు. నాకు ఏకలవ్య శిష్యుని నేను. అందువల్ల గోరేటి వెంకన్న ప్రశ్నించడం ఆపిండని నేను అనుకోను. అది ఒక గొప్ప విప్లవ త్యాగాల గని, అది ఒక జానపద గని. అది గోరేటి అంటే అది ఒక సెలయేటి ఊట, అది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది.
అట్లని సరే ఆయన వయసు రీత్యను ఆయన పనుల రీత్యను రకరకాల పద్ధతుల్లో ఆయన ఉన్నాడు. కానీ ప్రశ్నించడం ఎక్కడ ఆపలేదు. సరే ఇక వాళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న ఇష్యూస్ పెద్దవి కావు, చిన్న చిన్న ఇష్యూస్ కొన్ని ఏం మనస్పర్ధాలు ఉండేనో కానీ ఆ రోజు అది జరిగింది వాస్తవమే. కానీ ప్రశ్నించే తత్వం ఆయన ఆపడు, ఈయన ఆపడు. వదిలిపెడితే ఒక్కొక్కరు ఈ భూమండలాన్ని ఇట్లా బద్దలు కొట్టి బయటికి వెళ్ళేటువంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళు ఇద్దరు కూడా. అందువల్ల ఇక మీ విషయానికి వద్దామన్నా. అంటే చాలా మంది మీ అభిమానులు మిమ్మల్ని తిట్టుకున్నారు, అందులో నేను కూడా ఒకటి అనుకో అన్నాను. తిట్టుకున్నారు. తిడితే నా బావు కోసం తిడతావు. ఇప్పుడు ఓరోలకి తిట్టేటోడు ఒకడు ఉంటాడు, బావు కోసం తిట్టేటోడు ఉంటాడు. తిట్టుడులో రెండు ఉంటాయి కదా. నిజంగా తెలంగాణ కోసం అనేకమైన ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా పనిచేసిన ఏపూరి సోమన్న తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే పరిపాలిస్తుంది, ఎవని పాలైందో తెలంగాణను పాడిన ఏపూరి సోమన్న అరే మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయి కాంగ్రెస్ ను వదిలేసిండు, బీఆర్ఎస్కి వెళ్ళిండు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. అసలు ఎందుకు సోమన్న 25 ఏళ్ళు పాటల చరిత్ర ఉన్న వ్యక్తి, ఉద్యమ చరిత్ర ఉన్న వ్యక్తి ఈ పార్టీలు మారుటేంది అసలు అనే భావన కలిగింది. దానికి మీరు సమాధానం చెప్పాలి. కరెక్ట్. ఎందుకంటే ఖచ్చితంగా అభిమానులు కోరుకుంటున్నారు, అందులో నేను కూడా ఒకటి అనుకోండి. అన్నా నేను భగవంతుని కాదు, నేను దేవుని ఏం కాదన్నా, నేను మానవుని. నాలో కూడా పొరపాట్లు ఉంటాయన్నా. సరిచేయి, నేను సరి చేసుకుంటా, గుర్తు చేయి, మార్చుకుంటా. నేను ఒక గోల్ పెట్టుకున్నా, నా గోలు రీచ్ కావడము లక్ష్యం. నాకు ఏదైనా మార్చుకుంటా నేను. నువ్వు ఎక్కడ ఇప్పుడు కేసీఆర్ ఒక మాట అనేదన్నా, సరే మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకోకపోయినా సమాజం ముందు ఆయన ఉద్యమ కాలంలో దాదాపు అందరం అభిమానించిన వాళ్ళం, అందరం గౌరవించిన ఒక మాట అనేదన్న ఆయన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం గొంగళి పురుగునైనా ముద్దాడతా అన్నాడు అన్న కేసీఆర్. అన్నడా లేదా? నేను మళ్ళా గుర్తు చేస్తున్నా, నేనేమంటున్నా, నేను దేవుణ్ణి కాదు, నావి కూడా పొరపాట్లు ఉండొచ్చు. మనిషి తను అనుకున్న గోల్ రీచ్ కావడం కోసం కొన్ని ఎత్తుగడల రీత్యా రకరకాల అడుగులు వేస్తుండొచ్చు అన్న. ఇప్పుడు సమైక్యవాదంగా ఉన్నటువంటి సిపిఎం లాంటి పార్టీలు, ఆ రోజు తెలంగాణ వ్యతిరేకించింది కదా సిపిఎం పార్టీ, అట్లాంటి పార్టీలతో కూడా కేసీఆర్ పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోలేదా? ఎలక్షన్ టైంలో సమైక్యవాదంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోలేదా కేసీఆర్ గారు? పెట్టుకుంటా లేదా? పెట్టుకున్నాడు డెఫినెట్లీ. అన్న నేనేమంటున్నా, నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలన్నా. ఏం ప్లాట్ఫామ్? పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలన్నా. పాటకు నాకు ప్లాట్ఫామ్ అవసరం లేదు, నేను నిర్మించుకున్న సొంతంగా. పాటను పట్టుకొని నేనే ప్రపంచానికి వచ్చాను, పాట ప్లాట్ఫామ్ నేను నిర్మించుకుంది. కానీ రాజకీయ ప్లాట్ఫామ్ అనేది నా శక్తి సరిపోతలేదన్న. ఎందుకు? మా తాత మంత్రి కాదు, మా అయ్య ఎమ్మెల్యే కాదు, ఆర్థికంగా బలంగా లేడు ఏపూరి సోమన్న అని అర్థమైందన్న. ఇప్పుడు ఢిల్లీకి పోగానే రాహుల్ గాంధీ గారి దగ్గర గేట్లు తెరిస్తాయన్న మా తాత పేరు చెప్తే లేదు, మా పేరు చెప్తే తెరిస్తాయా? మా తాత గొప్పోడే, మా తాత గొప్పవాడే. ఎక్కడి వరకు? నా ఊరు వరకు. నన్ను పెంచి సాది పోషించే కాడ మా తాత గ్రేట్, మా అయ్య గ్రేట్. ఒక గొప్ప అద్భుతమైనటువంటి బిడ్డను కన్నాడు, ప్రపంచమే చెప్పింది. అన్నా నేను కన్న తల్లిదండ్రుల పాదాలకు వందనాలన్నాను, ప్రపంచమే చెప్పింది. ఓకే, ఆయన గ్రేటే. కానీ ఆ పరిస్థితి ఢిల్లీ వరకు సరిపోదు కదా, సరిపోదు. రైట్. ఆ పరిస్థితి పట్నం వరకు సరిపోదు కదా. అందువల్ల నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు అంత ఎందుకన్నా, మన ముఖ్యమంత్రి మన రేవంత్ అన్నే అన్నాడు, ఒక గొప్ప మాట అన్నాడు అన్న. నాకు ఆయనలో నచ్చిన మాట, ఎంత గొప్ప అనాలిసిస్ అంటే, ఎవడో ఉండి ఆ పార్టీలు మారి ఈ పార్టీలు మారి అంటే ఒక గొప్ప మాట చెప్పిండు అన్న. నేను మీ ద్వారా చెప్తున్నా సమాజానికి, ఎంత గొప్ప మాట అన్నాడు అన్న ఆయన. నా ఎల్కేజీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ. రైట్ రైట్, అవును. నా ఎల్కేజీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ. ఎస్. నా ఇంటర్మీడియట్ డిగ్రీ తెలుగుదేశం పార్టీ. నేను ఇలా ఉద్యోగం చేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర. ఇంకా పార్టీల గురించి మాట్లాడతావేందన్న, భలే ఉన్నాను. ఏం మాట అది, ఏం స్టేట్మెంట్ అది. అవును. ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట మాట్లాడడానికి. దాన్ని కూడా నెగిటివ్ గా ట్రోల్ చేసిరే అసలు. మంచి గొప్ప మాట మాట్లాడి అంటున్నా, ఎంత గొప్ప మాట అంటున్నా, ఎంత ధైర్యంతో ఎంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడాడు. ఇవాళ పార్టీలు మారిండి ఎప్పుడు చూడ మాట తిక్కలోడా తలకాయ ఉంది దానికి. నేను ఒక ప్లాట్ఫామ్ కోసం వెతుకుతున్నా అన్న. నేను కాంగ్రెస్ పార్టీ గొప్పదనం ఇది ఓపెన్ గా చెప్తున్నారు, పొలిటికల్ నాకు ప్లాట్ఫామ్ కావాలి అని. నిజమే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గొప్ప మహాసముద్రమైన పార్టీ, ఇలా భారత రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ. ఇలా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజ్యాంగం పట్టుకొని ఇవాళ భారత్ జోడో యాత్ర అని తిరిగాడు, మనుషులు కలిసి ఉండాలి అని తిరిగాడు. ఎంత గొప్ప కాన్సెప్ట్ అది. నేనేమంటున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్న కాలంలోనే రావయ్యా రాహుల్ గాంధీ, ఈ దేశానికి నువ్వే ప్రధానమంత్రి అని పాటలు పాడి ఉన్నాను నేను. ఒకసారి ఆ పాట అర్థమైందా? గాంధీనే ఉరు వారసుడా, ఘనమైన నాయకుడా, ఇందిరమ్మకే మనువడ ఎదురు లేని నాయకుడా, రాజీవ్ సోనియమ్మ ఆశయాల వారసుడా, దేశ రాజకీయాలను శాసించే నాయకుడా రావయ్యా,
రావయ్యా రావయ్యా రాహుల్ గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి. అవుతాడా నిజంగా ప్రధానమంత్రి అవుతాడా? 100% అవుతాడు. ఆ? 100% అవుతాడు. అయితే అన్న నేనేమంటున్నంటే గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదా అన్న. ఇప్పుడు అంతకంటే హోదా నేను అనుభవించిన. ఇప్పుడు రేవంత్ అన్న అనుభవించిన ఏ పదవులలో నాకు పదవి ఉందన్న? లేదు, ఏది లేదు. జడ్పీటీసీగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశాడు, ముఖ్యమంత్రి అయ్యిండు. 20 ఏళ్ళ తన జర్నీలో ఆయన ఇన్ని పదవులు అనుభవించుకొచ్చాడు. ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీ నా ఎల్కేజీ అన్నాడు. ఆ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నా ఎల్కేజీ అన్నాడు. ఇంటర్మీడియట్ టీడీపీ అన్నాడు. ఉద్యోగం చేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర అన్నాడు. అవును, మంచి మాట కదా. నేను ఇప్పుడు కాదన్నా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచి టీడీపీకి ఎందుకు వచ్చాడన్నా? అక్కడ ప్లాట్ఫామ్ సక్కలేదనే కదా. టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి ఎందుకు వచ్చిండన్నా? అక్కడ కూడా సరైన ప్లాట్ఫామ్ లేదు. నేను దీని ద్వారా సక్సెస్ గానే కదా. కానీ దీంతో పాటు నిబద్ధత కలిగిన రాజకీయాలు కూడా ఉండాలి. ఇప్పుడు చెప్పిగా నేను అనేది ఇనిగా అంటే రేవంత్ రెడ్డి ఇలా కులబలం, ఆర్థిక బలం, అంగబలం ఇన్నున్నటువంటి ఒక గొప్ప నాయకుడు. ఇన్నున్నటువంటి నాయకుడు కూడా తన గోల్ రీచ్ కావడానికి ఒక అనుకూలమైన ప్లాట్ఫామ్ కావాలన్నప్పుడు 3 ప్లాట్ఫామ్లు చేంజ్ కావడం జరిగింది. ఓకే, అది గ్రేటే అంటున్నా నేను. ఆయన అనుకున్న గోల్ రీచ్ కావడం ఇంపార్టెంట్. అక్కడ ఈ జెండా ఆ జెండా కాదు, తన ఎజెండా ఏంటిది? ఈ రాష్ట్రానికి సీఎం కావాలి. అలా ఒక గొప్ప సముద్రం లాంటి పార్టీ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ పార్టీలో నేను దరిదాపు కన్నా సరిపోతున్నా లేనా అని నాకు నేను తక్కువగా ఊహించుకొని భయపడి భయంతో షర్మిలమ్మ అని ఒక పార్టీ వచ్చినప్పుడు సప్పుడు ఆడికి పోయి అమ్మ ఒక్క టికెట్ కాదు నాకు కేటాయిస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా నీకు పనిచేస్తాను. మొదటి టికెట్ అనౌన్స్ చేసింది మీకే, తుంగతుర్తి నియోజకవర్గం. తప్పని చెప్తాను, నేను నా బాధ చెప్తాను. తెలియని మూర్ఖులకి ఏమో రకరకాలుగా మాట్లాడే ఇటు పోయినట్టు అవులగండి ఏం తెలుసా? మన ప్లాట్ఫామ్ కావాలరా నాయన. ఇక్కడ ఇప్పుడు ఒక ఉద్యోగం బాగలేదు, ఇంకో కంపెనీకి పోవా? డెఫినెట్లీ పోతాం. ఇప్పుడు ఇంట్లో బాగాలేదన్నా ఇంకో కంపెనీ కాడికి పోయి వెతుకోవా జాబు? ఖచ్చితంగా ఎత్తుక్కుంటాం. నేను కూడా గా పని కోసమే ఇవన్నీ మారడం జరగడం జరిగింది. మళ్ళీ తిరిగి చివరికి ఏడుకులు వచ్చినా మొదటి కాడికే వచ్చిన, ఏడికి రావాలనో ఆడికి వచ్చిన. ఎస్, ఇది ఎంత నా మంచిగా జరిగింది అనుకున్నా. ఇప్పుడు జరగబోయేది కూడా నా మంచిగా అనుకుంటున్నా. అది కూడా అన్నా జరిగింది నా మంచికే, జరగబోయేది కూడా నా మంచికే. ఏం ప్రాబ్లం లేదన్నా. ఇంకా 15-20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాం, ఆడతాం పాడతాం, సమాజం కోసం పనిచేస్తాం. ప్రాణం పోతే చెప్పలేం కానీ ఊపిరినంత వరకు తెలంగాణ ప్రజల మేలుకు బాగు కోసమే ఆడతాం పాడతాం. సమస్య లేదు. లేట్ అవుతుంది, లేట్ కావచ్చు. ఇప్పుడు ముక్కేడు ఉందంటే జర సుట్టు తిరిగి వస్తున్నారు. స్టేట్ చూపించే బదులు సుట్టు తిరిగి వచ్చిన ఏడేముందని చూసుకుంటూ వచ్చిన ఇలా చూపించేది ఇలా చూపించింది. అంతే, దానికి ఇబ్బంది ఏం లేదన్నా. హ్యాపీ, వెరీ హ్యాపీ. గతంలో జరిగిన చర్చ మంచిదే, నా గురించి పాటలు రాసింది మంచిదే, తిట్టినోడు తిట్టని పోయిడుతో పోని పాపులారిటీ వచ్చింది. ఇంకా మంచిదే కదా సోన్ అంటే, మంచిదే కదా. అవును అన్న. ఇప్పుడు మీరు ఇందాక ఇప్పుడు ప్రస్తావన తీసుకొచ్చారు షర్మిల దగ్గర పోయినా అని చెప్పేసి. అంటే షర్మిల పార్టీ బలంగా వెళ్తుంది లేదంటే ఆవిడ నిలబడుతుంది అని వెళ్ళినారా, లేదంటే ఓన్లీ ప్లాట్ఫామ్ కోసమే వెళ్ళినారా? అరే బలంగా ఉంటదనే కదన్నా. ఒక ఆడబిడ్డ మాటిస్తే, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మాటిస్తే తప్పదు. బట్ వాళ్ళ నాయన్ని మీరు వ్యతిరేకించి ఉద్యమంలో పాటలు పాడారు కదా. ఎస్, మరి ఎట్లా? నాయనను వ్యతిరేకించడం కాదన్నా, నేను తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నాను. రైట్, అవును. అంటే వ్యక్తిగతంగా నాకు వ్యక్తిగతంగా కాదు, చంద్రబాబు నాయుడుకి మాకు కోపమా లేదు. తెలంగాణ అనే వాదం వచ్చినప్పుడు సీమాంధ్ర నాయకత్వం అనివార్యంగా వ్యతిరేకించాల్సి వస్తుంది కదా. ఆ బేసిక్ గా మాట్లాడతాం కానీ రాజశేఖర రెడ్డి ఇది రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పాలసీని ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు పాలిస్తున్నటువంటి పరిస్థితుల వల్ల తెలంగాణ మాకు అన్యాయం జరగకూడదు, అయినా ఇంకెన్ని రోజులు మీరు పాలిస్తారు, మా తెలంగాణ మాకు కావాలని చెప్పాను తప్ప రాజశేఖర రెడ్డిని వ్యతిరేకంగా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు అది ఎప్పటికీ కొనియాడుతూనే ఉంటాం. అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఆయన మంచిని పొగడం ఆయన. ఇప్పుడు ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ లేదా ఆయన ఉన్నది, ఆయన చేసిన పనులు ఇక్కడ లేవా? సో ఎలా ఉండేది కమ్యూనికేషన్, ఎలా ఉండేది షర్మిలతో? బాగుంటుందన్నా, మంచి కమిట్మెంట్ కలిగిన నాయకురాలు. సరే కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ యూటర్న్ తీసుకోవడం జరిగింది. యూటర్న్ తీసుకున్నా కాంగ్రెస్కి వచ్చింది, సంతోషం. వారు ఏపీలో మంచిగా ఉన్నారు, పనిచేస్తారు యాక్టివ్గా. మేము ఇక్కడ చేసుకుంటున్నాం, ఎక్కడ ఉన్నా మా ఆడబిడ్డ మా అక్క అని ఆ రోజు దండం పెట్టిన, ఈ రోజైనా దండం పెడతాం, అవును గౌరవిస్తాం అంతే. మీ సభలో నిన్న జరిగిన సభలో రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, రేపూరి సోమన్న చట్టసభకు నేను తీసుకెళ్తాను అన్నారు కదా. ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పారు, నీ చేయి పట్టుకున్నట్టే ఇంకా వదలా అన్నట్లు కూడా చెప్పారు ఆయన. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల చామేల్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అద్దంకి దయాకరణ కూడా ఆ సీట్ కోసం ఎదురు చూస్తారు. గతంలో 2 సార్లు పోటీ చేశారు, అది వేరే విషయం. బట్ ఇంత హెక్టిక్ గా ఉంది అక్కడ. ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. ఏపూరి సోమన్నని ఎట్లా పెడతారు అసలు? అంటే ఎందుకు పెట్టకూడదు అసలు ఎట్లా తప్పిస్తారు? అంటే ఇప్పుడు ఏపూరి సోమన్నని వ్యతిరేకం అని కాదు, బట్ ఎలా ఇది పాసిబుల్ అసలు? అన్న నేను ఒక మాట చెప్పిన, దయాకరణ మావాడే,
ఉమ్, దయాకర్ అన్న మావాడే. ఉమ్. దయాకర్ అన్నకు పార్టీ 2 సార్లు అవకాశం ఇచ్చింది, కొంత చిన్న తక్కువ మెజార్టీతో. 1000 ఓట్లు అంతే. అంతే, అది పెద్ద సమస్య కాదు. ఉమ్. ఆయన ఒక మాట చెప్పాలంటే మానసికంగా ఆయన గెలిచినట్టు అక్కడ. ఓకే. దయాకర్ అన్న గెలిచినట్టు. ఏదో కుట్రలు జరిగి మోసం జరిగి 2 టైమ్స్ ఆయన మోసం జరిగింది, కానీ ఆయన గెలిచినట్టు. పార్టీ వాళ్ళకి గుర్తించింది, అద్భుతంగా ఎమ్మెల్సీని చేసింది, ఒక క్యాబినెట్ హోదా ఇచ్చింది. గుడ్, మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే దయాకర్ అన్నకి ఏడు అన్యాయం జరగవద్దు అని మేము కోరుకున్నాం, న్యాయం జరగాలని కోరుకున్నాం. ఆయనకు పాట పాడినాను, దయాకర్ అన్న మాకు గొప్ప లీడర్ అని చెప్పి పాట పాడినాను. ఎస్, అందువల్ల దయాకర్ అన్నకు ఆల్రెడీ ఒక స్పేస్ ఉంది ఇప్పుడు. లేకుంటే ఖాళీగా లేడు. ఖాళీగా ఉంటే రేపు అటు వస్తాడా అనే ఆలోచన ఉండునేమో. ఆల్రెడీ ఆయనకు ఆ స్పేస్ వచ్చేసి ఆయన అపాయింట్ అయినట్టే లెక్క. అపాయింట్ అయినట్టే. సామేల్ అన్న గతంలో టీఆర్ఎస్ లో 2 సార్లు చైర్మన్ పదవి అది అనుభవించాడు, గిడ్డంగుల చైర్మన్. తెలంగాణ ఉద్యమం చేసినందుకు కేసీఆర్ ఆయనకు 2 సార్లు పదవి ఇచ్చాడు. కాంగ్రెస్లకు 15 రోజులకు రాగానే ఇమీడియట్లీ అధినాయకత్వం గుర్తించింది, కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ చేసారు, బయట రేవంత్ అన్న పిసిసి వీళ్ళంతా పార్టీ అంతా సపోర్ట్ చేసింది. చలో బ్రహ్మాండమైన మెజార్టీతో మన ఎమ్మెల్యేకి గెలిచాడు. చాలు, ఆయన కూడా అపాయింట్ అయ్యిండు. ఇప్పుడు ఇక మాకు మేము లేమా అన్న కొత్త జనరేషన్ వద్దా? ఇక ఉన్నోళ్ళు అంటే పదవింటికి నువ్వే 4 సార్లు ఉంటే 20 ఏళ్ళు నీకే గడిచిపోయా, మరి మేమేంటిది? కొత్త నాయకత్వం రావాలి, అంతే కదన్నా. పాత నీరు పోవాలి, కొత్త నాయకత్వం రావాలి. అందువల్ల నేనేమంటున్నంటే అన్నకు ఒకసారి అవకాశం వచ్చింది, దయాకర్ అన్నకు ఎమ్మెల్సీ అయ్యిండు, మంత్రి అయ్యిండు. ఇవాళ మాలాంటి జనరేషన్ వాళ్ళే ఎంకరేజ్ చేయాలి, ఇంకా వాళ్ళ తర్వాత మీరు అంతే కదా. అందువల్ల నేనేమంటున్నంటే కాంట్రిబ్యూషన్ విషయానికి వస్తే నా స్థాయిలో నేను కూడా పనిచేసిన అన్న, వాళ్ళే కాదు కదా, నేను కూడా ఉన్నా సమాజంలో. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసిర్రు, నా స్థాయిలో నేను చేసిన, రాష్ట్ర వ్యాప్తంగా నేను చేసిన పని. అందువల్ల ఎవరి పరిధి వాళ్ళకుంది, ఎవరి స్థాయి వాళ్ళకుంది కనుక ఇక్కడ ఎవరికొవరం పోటీ కాదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఒక్కరే ఉండాలని ఏంటిది? అర్థమైంది అన్న? ఒకరి తర్వాత ఒకరం ఒక సామాజిక న్యాయంగా పంచుకుందాం. మీ తర్వాత మీకంటే చిన్నోని, వయసులో చిన్నోని, నాకు లేట్గానే వస్తుంది రాని హ్యాపీ, సంతోషమే, తప్పే ఉందన్న. అందువల్ల వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది, వాళ్ళ మద్దతు కూడా ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, అంటే మొన్న మీరు కూడా అన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులు ఉంటే నేను ఎందాకైనా ముందుకు పోతానని చెప్పారు. ఇప్పుడు పార్టీలో మంచి సపోర్ట్ ఉంది, రాజగోపాల్ రెడ్డి గారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఏంటి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి మరి? ఇప్పుడు ఎలక్షన్ అనేది ఇంకా 2 ఏళ్ళు ఉందన్న. ఇప్పుడే ఏదో ఎలక్షన్ అయినట్టు, ఎమ్మెల్యే అయిపోయినట్టు ఇదంతా చర్చ నడుస్తుంది. సరే, సంతోషం కాదు, అంటే భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉండాలి. ఒక పాజిటివ్ గానైతే ప్రజల్లోకి, క్యాడర్లోకి, కార్యకర్తల్లోకి, పార్టీకి ఒక ఇండికేషన్ అయితే వెళ్ళిపోయింది. సోమాన్ని ఉండబోతుండు రాజన్న దీవెనతో అని. రేపు పార్టీ కూడా గుర్తిస్తుంది, పార్టీ కూడా నా బయోడేటా చెక్ చేస్తుంది, వీడు పని చేసిండా లేదా, గతంలో ఉన్నాడా లేడా. ఇప్పుడు నేను దానికి అర్హుని అయితేనే కదా వాళ్ళు చూసేది, అర్హుని కాకపోతే ఎందుకు చూస్తారు? ఊకేనేదో అనామకుని పట్టుకొచ్చి రాజగోపాల్ రెడ్డి గారు అనలే కదా సోమన్న నేను పంపిస్తా అని. సోమన్నకు కాంట్రిబ్యూషన్ ఉందా లేదా? ఉన్నదా లేదా? ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, పొడవర పోటు కారు టైరుకు పోటు. ఎవరు చెప్పిండన్నా? పాలించే సత్తా లేని పాగలుగాండ్లు, అనుభవమే లేని కొత్త బిచ్చాగాండ్లు. ఎవరు రాసిరన్న ఇవన్నీ? చెప్పగలిగినా లేదా? యోని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. రాసిన లేదా అన్నాడు. ఈ కాంట్రిబ్యూషన్ లేదా? కాంగ్రెస్ పార్టీకి నేను చేసిన సేవ లేదా? అచ్చంపేట గడ్డ మీద, అచ్చంపేట వేదికగా రేవంత్ అన్న పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు రావాల్సిన మొగోడు రానే వచ్చిండో నేస్తమారావం, ఇది వాళ్ళేదా అన్న? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఇది, అంతే కదా. నా మాట ఉంది గంటల తరబడి వారు వచ్చేదాకా వేదికల మీద ఆడి పాడి ఉన్నా కదా, నా శ్రమ ఉందా లేదా? ఎస్, అందుకే అంట నేను అర్హున్నా కాదా? తెలంగాణ తెచ్చిన మగోడు కేసీఆర్ అని వాళ్ళు చెప్తుంటే రావాల్సిన మగోడు వచ్చిండే రమ్మని చెప్పి మీరు పిలిచారు. నిజంగా ఆ పాట పాడి ప్రకటించినాకనే ఆంచి పాదయాత్ర మొదలు పెట్టాడు అన్న రేవంత్ అన్న. ఇలా కేసీఆర్ చేయలేదా ఏమి? నేనేమంటున్నా, నీళ్ళు ఇచ్చినాం, నిధులు ఇచ్చినాం, ఇవన్నీ తీసుకొచ్చి నియామకాలని చెప్తారు కదా అన్న. నేనేమంటున్నా, కేసీఆర్ గారు చేయలేదు అని నేను అంటలేను. కేసీఆర్ గారి వల్ల నష్టపోయిందే గుర్తు చేశాను తప్ప బాగుపడ్డ విషయాన్ని నేను వ్యతిరేకించలేదే. మంచి జరిగితే మంచిగా చెప్తాం, చెడు జరిగితే చెడే అంటాం. నేనేమంటున్నా, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని తప్పు నిర్ణయాలు ఉంటే దాన్ని వ్యతిరేకించడం తప్ప, ఇప్పుడు నువ్వు దళిత బంధు ఎందుకు పెడుతున్నావు అని అన్నామా? మేము అనలేదే. రైతు బంధు ఎందుకు పెట్టినాము అని అన్నమా? అనలేదే. నువ్వు మంచి చేసినప్పుడు మంచే, దాంట్లో ఉన్న చెడును మాత్రమే వ్యతిరేకించావు. అట్లా నేనేమంటున్నా, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడిగా ఆ రోజు రేవంత్ నాయకత్వాన్ని కూడా బలపరిచినా అని చెప్తున్నా మీకు. నేను అంటే నేను ఎట్లా అర్హుని కాదు, ఇప్పుడు ఎట్లా సాధ్యమైందన్నా అని మీరంటే నాకు కూడా అర్హత ఉంది కదన్నా. కాంగ్రెస్ అధికారంలో రావడానికి నా చెమట చుక్క, నా పాటో మాటో ఏది అసలు ఉపయోగపడలేదా? మరి ఎందుకు ఉండదన్న నా అర్హత? ఏ అర్హత లేని రాజగోపాల్ రెడ్డి లాంటి ఒక గొప్ప కమిట్మెంట్ ఉన్న నాయకుడు సోమన్న నిన్ను ఖచ్చితంగా చట్టసభలో తీసుకెళ్తాను ఎట్లా ప్రామిస్? అందువల్ల ఉంది గనుకనే
అన్ని రకాలుగా అన్ని వేదికల మీద తమ్ముడు అన్యాయానికి గురైతుండు, మోసానికి గురైతుండు కనుక మనమన్న కేర్ తీసుకొని ఒక జిల్లా బిడ్డగా నా బిడ్డను నేను కాపాడుకుంటానే ఉద్దేశంతో ఆయనే అన్నాడు, మాట ఇచ్చిండు. ధన్యవాదాలు. మీ ద్వారా నేను సార్కు దండం పెడుతున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న ఇంకొకటి, మీరు ఇప్పుడు వాడిరు రేవంత్ అన్న కోసం పాట పాదయాత్ర చేస్తున్నప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు ఒక్కసారి ఆ పాట పాడతారా? అదే అన్న కొంచెం ముందు ఒక పల్లవి ఒక చరణం పాడతారా? అదే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నేను ఆ రోజు పాదయాత్ర ఎందుకు చేయాలి ఏంది అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పార్టీ కూడా వ్యతిరేకిస్తూ పార్టీ కూడా పర్మిషన్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. ఓకే పర్మిషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, అనుమతి లేకున్నా ప్రజల డిమాండ్ తో మనం బయటకు వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్ తో ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితిలో మీకు రావాల్సిన మొగోడు ఊరానే వచ్చిండో నల్ల మల్ల పులి బిడ్డం, ఇక చెయ్యాల్సిన తగిన శాస్తి చేస్తూనే ఉంటాడో తెలంగాణ పులి బిడ్డం, ఇక కింది నుంచి మీది దాకా తీరుమారు దెబ్బలే తెలంగాణ పులి బిడ్డ. ఇవన్నీ రాసి పాడినోనే కదన్నా. మరి అందువల్ల ఇంత కాంట్రిబ్యూషన్ ఉంది కనుకనే ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు గుర్తించారు. ఆ రోజు పార్టీ కోసం పనిచేసిండు, వ్యక్తుల కోసం పనిచేసిండు, అధికారంలోకి రావడంలో తన పాట ఉంది, మాట ఉంది. ఎవని పాలెందురాని గజ్జగట్టిండు, ఊరువాడ తిరిగిండు. మల్లన్న సాగర్ పోయి అదే రేవంత్ అన్న నాయకత్వంలో ఆడ పాదయాత్రలు నడిచి ఆడ ధర్నాలు నడుస్తూ ఉంటే అమ్మ మన ఊరు ఆగమైందే మల్లన్న సాగరులో మునిగిపోయిందే. ఇవంతా ఉందా లేదా నా కాంట్రిబ్యూషన్? ఉన్నది. మరి అయిపోయి ఎట్లా సాధ్యమైంది అన్న అంటే ఎమ్మెల్యేకి నేను ఎందుకు అరువుని సాధ్యమైందనే క్వశ్చన్ కి ఆన్సర్లు వచ్చాయి. నేను పని చేసినా లేదా, నా పెయిన్ ఉందా లేదా, రాత్రి మౌలు తిరిగినా లేదా, కష్టపడినా లేదా, గంటల తరబడి జనాన్ని కూర్చోబెట్టి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పాటే పాడాను, కానీ ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీ పాట ఈ కాదు. నాది ఒక సిద్ధాంతం బేసిక్ గా ఉన్నా, ఒక రాజకీయ జెండా పట్టుకుంటే ఆ జెండాతోటే ఉన్నాను, మళ్ళీ ఆ జెండా చూసి ఇంకో జెండా పోతే ఆ జెండాతోటే ఉన్నాను. కానీ ఈ జెండా ఆ జెండా 3 జెండాలు కలిపి నేను లేను. నాకు ఒక సిద్ధాంతమైన బేసిక్ ఉందన్న, నాకు ఒక పొలిటికల్ సిద్ధాంతం అయితే ఉంది. ఏది నమ్ముకుంటే దానితో పడి ఉంటాను తప్ప మళ్ళీ ఇంకో రోజు పోవాలనేటువంటి ఆలోచనతో నేను లేను అన్న. ఇప్పుడు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ నిజంగానే చాలా చైతన్యం కలిగిన వ్యక్తులు అక్కడ ఉంటారు. నేను తుంగతుర్తి కాన్స్టిట్యున్సీని 2023 ఎన్నికలకు ముందు 5 సార్లు సర్వే చేసిన. రోడ్లు లేవు, సరిగ్గా నీళ్లు లేవు. ఇటుకల పహాడ్ అనే ఒక చిన్న గ్రామం పక్కనే ఉంటది, నియోజకవర్గానికి పక్కనే. మహా అయితే 100 గడప ఉంటుందో ఉండదో నాకు ఐడియా లేదు, కానీ బట్ నేను ఆ రోడ్డుకి వెళ్ళడానికి దాదాపుగా 1 కిలోమీటర్ రోడ్డు ½ అన్ అవర్ పట్టింది అన్న. బండి బైక్ కాదు, కారే ½ అన్ అవర్ పట్టింది. అక్కడ పోయి ఒక గుడి దగ్గర కూర్చొని, బొడ్రాయి దగ్గర కూర్చొని, అన్న ఏందే మీ రోడ్ ఇట్లుంది, తెలంగాణ వచ్చింది కదా, మరి రోడ్లు వేయించుకోవాలి కదా అన్నాను. మొదటిసారి గాదర్ కిషోర్ని గెలిపించినాం మేము, రెండోసారి ప్రచారానికి వచ్చినప్పుడు మేము రోడ్డు అడిగినాం. అప్పుడేమో నిధులు లేవు, ఇవన్నీ లేవు అని చెప్పేసి మేము అనుకున్నాము. రెండోసారి గెలిపించమని అడిగిండు ఆయన. అన్న మేము గెలిపిస్తామే, మాకు చేసి పెట్టంటే, నన్ను గెలిపిస్తే మీకు రోడ్డు వేపిస్తా అని చెప్పిండట. ఇది గ్రామ ప్రజలు చెప్పారు. నిజంగా ఇది పొలిటికల్ అజెండా అనేది పక్కన పెడితే గ్రామ ప్రజలు చెప్పారు. సో మళ్ళీ ఆయన తిరిగి చూడలేదంట. అలాంటి గ్రామాలు తుంగతుర్తిలో చాలా ఉన్నాయి. నేను సర్వే చేసిన. నిజంగా ఇటుకల పహాడ్ అని చెప్పేసి నేను డైరెక్ట్ పేరు కూడా చెప్తాను. అలాంటి రోడ్లో లేని గ్రామాలు చాలా ఉన్నాయి. వాటి కోసం ఏపూరి సోమన్న ఏం చేస్తుండ, అసలు ఏం చేస్తుండ, ఫర్దర్ గా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన నాయకత్వంలో నడుస్తున్నాయి పనులు, ఆయన చేసేంత వరకు చేస్తాడు. రేపు ఫ్యూచర్ ఏమైనా ఉన్నప్పుడు మాకు అవకాశం కలిసి వచ్చినాడు తప్పకుండా నేను నిలబడి చేస్తాను. అంటే ఇలాంటి గ్రామాల కోసం ఈ అజెండా ఖచ్చితంగా చేస్తాం. రచించుకున్నారా ఏమన్నా? తెలంగాణ వ్యాప్తంగా నాకు బంధువులు, బంధుత్వాలు, సుటరికాలు, మానవ సంబంధాలు తెలంగాణ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు నన్ను అభిమానించే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. రేపు నిజంగా రాజన్న ఆశీస్సులతో అలాంటి వాయిస్, అలాంటి చర్చే ముందుకు వచ్చి రేపు టికెట్ వచ్చి ఆ ప్రజలు ఆశీర్వదిస్తే అన్నా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు. ఎందుకు నన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ నేను చేయబోయేటువంటి కాన్స్టిట్యున్సీకి ఖచ్చితంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, నాకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు, నాకు అండదండగా నిలబడతారు. అన్నిటికంటే ముఖ్యంగా కోమటిరెడ్డి రాజన్న పిలిస్తే పలికే విధంగా నాకు అక్కడ జిల్లాలో, రాష్ట్రంలో నాకు ఉంటాడు, పెద్ద దిక్కుగా ఉంటాడు. సార్ నా పరిస్థితి ఇది అని అంటే 5 నిమిషాలు ఆయన వచ్చి చేసిపోతాడు. ఇదంతా ఒక ఓవరాల్గా ఉంది. పార్టీ సపోర్టు, రేవంత్ అన్న సపోర్టు, అందరూ కూడా సహకరిస్తారు. అందువల్ల అద్భుతంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి అది నేను పుట్టిన ప్రాంతం అన్న. నేను మనసు పెట్టి నా ప్రతి పాట, నా ప్రతి లైన్ అక్కడి నుంచి వచ్చినటువంటిది. పడిలేసే వయసులో పల్లెంత కలదిరిగి ఆటపాటలాడుకున్నా, పండు వెన్నెలగా సెనడి జాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నా,
అవ్వాయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడా ఈత పండ్లను చూసి రాళ్లతోని గొట్టి రాలుతుంటే మురిసిపోయినాం ఒకనెనుక ఒకడెక్కి బండ జారుతుంటే గుండె నిండా పొంగే ఆనందం ఓ ఆ ఎట్లా మర్చిపోతాను నేను పుట్టి పెరిగి వచ్చినటువంటి వాడలు జాడలు నేను ఎలా మరుస్తాను? నేను ఇవాళ నేను పోరాడేది కొట్లాడేది కూడా అందుకోసమే. నేను అభివృద్ధి చేసుకోవాలి, నా పల్లెలు అభివృద్ధి చేసుకోవాలి, నా పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలి, నేను పుట్టి పెరిగిన వాడలు జాడలు అభివృద్ధి చేసుకోవాలి. చేసుకోవాలంటే నా చేతిలో పవర్ ఉండాలి, చేసుకోవాలంటే నా చేతిలో అధికారం ఉండాలి. నేను రోడ్ల మీద పాటలు పాడినంత కాలం అవి ప్రశ్నలుగా సమాజంలో చైతన్యవంతం చేస్తాయి, గొప్పయ్య అవి కాదనను. కానీ అది సంతకం రూపంలో మారినప్పుడే వీరి జీవితాలు మారుతాయి అనేది నేను విశ్వాసం. నిజంగా గొప్ప వర్డ్ ఇది. రైట్ అన్న, నిజంగా ఇంత గొప్పగా పాటలు రాస్తున్నారు మీరు, ఇంత గొప్పగా పాడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అందరికి అన్నీ వస్తాయనుకున్నారు, కానీ రాలేదు. కానీ ఎవని పాలైందిరో తెలంగాణ అనే పాట నాకు చాలా ఇష్టం. మీ పాటలన్నింటిలో నాకు ఆ పాట ఇష్టం అని. ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ పాట? ఏ క్షణంలో మీకు ఆ మనసు కనిపించింది ఆ పాట? పలానా ఇన్సిడెంట్ మల్లన్న సాగరు ప్రజలు గోడున మొత్తం తట్టగుట్ట చదువుకొని ఊళ్ళు కాల్ చేయాలి అనేటువంటి సిచ్యువేషన్. ఆంధ్రజ్యోతిలో కానీ మిగతా సాక్షి, నాడు ఇట్లాంటి పత్రికలలో హెడ్లైన్ టైటిల్ పెట్టి రాశారు, ఊరు ఖాళీ చేయమంటున్నటువంటి అధికారులు, కన్నీళ్ళుతో ఏడుస్తున్నటువంటి గ్రామాలని చెప్పి ఇట్లా కొన్ని టైటిల్స్ చూశాను, చదివాను. దారిలో ఇట్లా పోతున్నా, ఏంది ఏమైతుంది అసలు ఏమైతుంది అని సడన్గా ఒక పదం శబ్దము నా బ్రెయిన్లోకి వచ్చేసింది. అసలు ఎవరు పాలైంది తెలంగాణ, ఎవరు పాలైంది తెలంగాణ అనే పదం నా వాట్స్ నాకు ఆలోచన వచ్చేసింది. గీళ్ళు ఖాళీ చేసి గీళ్ళు కన్నీళ్ళు పెట్టడం కోసం ఆ తెలంగాణ ఎవరు పాలైంది తెలంగాణ వచ్చి 1200 మంది అమరుల త్యాగాలు ఎవరు పాలైంది తెలంగాణ? వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు, ఆఖరికి పేపర్లు ఏరుకునే మిత్రులు కూడా జేసీ పెట్టుకొని పోరాటం చేసిన తెలంగాణ ఎవరు పాలైంది తెలంగాణ? కళాకారుల కన్నీటి చుక్కలు నేల మీద రాలి ఒక్కొక్క పాటను తూటల్లాగా పేలిస్తే మా తెలంగాణ మాకు కావాల బిడ్డ అని గర్జించిన తెలంగాణ ఎవరు పాలైంది? గద్దరన్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాని గర్జించిన తెలంగాణ ఎవని పాలైంది? ఏపూరి సోమన్న పోరు సాగుతుంది కొడుక అని రాసిన పాట ఎవని పాలైంది? అప్పుడు వచ్చిన థాట్స్, అందుకే చెప్పాను నేను. గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవని పాలైందిరో తెలంగాణం, ఎవడేలుతున్నడు రో తెలంగాణం. 96లోన లొల్లి బెట్టినొళ్ళు ఆంధ్ర పాలకుల గల్లబట్టినారు, ఓరుగళ్ళు సూర్యపేట పోరైలేసే బోనగిరి యుద్ధ బేరయ్యి మోగితెం ఎవని పాలైందిరో తెలంగాణం, ఎవడేలుతున్నడు రో తెలంగాణం. మా రోజు వీరన్న బెల్లి లలితక్క తొర్రూరు ఐలన్న ప్రాణాలు ఇచ్చిరి, గద్దరన్న నెత్తురు దార పోస్తెను ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నడు రో తెలంగాణం. కాలోజి కలములు కలములై సాగంగం జయశంకరు సారు జయనార్దను సారు బుద్ధిజీవులనంతా ఐక్యంగా చేసితేం ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నడు రో తెలంగాణం. సకల జనుల సమ్మెం దిమ్మ తిరిగిస్తిమి, బంధు రాస్తారోక ముందుని నడిపితిమి, ఆంధ్ర పాలకుల కండ్లు తెరిపిస్తిమి ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నడు రో తెలంగాణం. జేసులు పెడితే జెండాలు పెడితిమి, దొరగారు వస్తుంటే దండాలు పెడితిమి, రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తిమి, ప్రాణమెవ్వారిచ్చారో తెలంగాణ, పదవులవ నీకొచ్చారో తెలంగాణ. సూపర్ సూపర్. అసలు నిజంగానే ఇప్పుడు సరైన పాలకుడి చేతిలో పడింది అనేది మీకు అనిపిస్తుందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజలంతా కోరుకున్నారు. అందువల్ల వచ్చిన తర్వాత కొన్ని సామాజిక మార్పులు చేర్పులు అనేక కోణాల్లో జరుపుకుంటూ వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా జరుగుతాయి అనేటువంటి విశ్వాసం నమ్మకం మాకుంది. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అద్భుతంగా కొనసాగాలి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి జరగాలనేది మా ఆకాంక్ష. రైట్ అన్న, సూపర్ అన్న. చివరిగా ఒకే మాట, మీ గురువులు మీ గద్దర్ గారి గురించి ఇంతవరకు మనం పాట పాడలేదు, ఆయనతో ఒక పాట పాడి ముగించేద్దాం. ఏదైనా ఒక మంచి పాట గురువు గారిని తలుచుకొని. త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్నం, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్నం, ఎగిరెట్టి పోరాట జెండవు నీవు, బక్క పలసానుల దండువు నీవు,
త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్న, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానం అయింది, అన్నాను 25 ఏళ్ల ఉద్యమం కూడా అయిపోయింది. అన్నాను సో భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? అన్నాను రాజీనామా చేయబట్టుకున్నా అని చెప్పారు. అన్నాను మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? అన్న భవిష్యత్ కార్యాచరణ అంటే ఎలక్షన్ అనేది ఇంకా 2 ఏళ్ళు ఉంది కనుక నేను ఇప్పటి నుంచి ఎలక్షన్ కోసం నేను ఆలోచించేది ఏం లేదన్నా. ప్రజలు ఆశీర్వదిస్తే రాజన్ ఆశీర్వదించిండు, ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేని అవుతా, అంతే. అందువల్ల అదొక భాగం. ఉమ్. నేను ఒక సోషల్ అవేర్నెస్గా నా పాట ఎంటర్టైన్మెంట్ కాదన్నా, నా పాట ఎడ్యుకేషన్. సూపర్. నా పాట ఎంటర్టైన్మెంట్ కాదు, రైట్. నా పాట ఎడ్యుకేషన్. నా పాట ఏం చెప్తుంది? వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు వాయిగా కూర్చొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. రైట్ 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 థ్యాంక్ యూ. రేపు అక్టోబర్లో చేవెళ్ల నుంచి దాదాపు వేలాది మంది విద్యార్థులతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున నేను జ్ఞాన చైతన్య యాత్ర చేయదలుచుకున్నాను. ఓహో. బుద్ధుడు పూలే అంబేద్కర్ అందించినటువంటి ఒక స్ఫూర్తి, ఎడ్యుకేషన్ ఆయుధంగా, అక్షరమే ఆయుధంగా బిడ్డలు ఎదగాలి, అక్షరమే ఆయుధంగా క్షణిక ఆవేశాలు నిర్ణయాలు తీసుకొని సూసైడ్లు, మర్డర్లు, మానభంగాలు, హత్యలు, అత్యాచారాలు, ఇక డ్రగ్స్, లిక్కరు, రకరకాల అలవాట్లతో ఒక బానిసత్వంలోకి వెళ్ళిపోయి ఒక వ్యసనాల జలసాలో మునిగిపోతే ఒక తరమే నాశనం అవుతుంది. నా పాట ఎదిగే తరానికి ఎరువుగా మారాలనుకుంటున్నాను. నా పాట ఎదిగే తరానికి ఎరువు కావాలి, అది వాళ్ళు ఒక గొప్పగా చక్కటి భవిష్యత్తులో ఎదగాలనే దానికోసమే నేను పనిచేయదలుచుకున్నాను. రేపు ఒక ఏడాది కాలం పాటు నేను తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు అండ్ డిగ్రీ అన్ని కళాశాలలను ఏ మండలానికి పోతే ఆ మండలంలో ఒక డంపింగ్ చేసి ఒక సభ పెట్టి దీనికి ప్రభుత్వం నుంచి అనేక మంది విద్యా ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, విద్యా కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ, ఇటు డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరినీ కూడా ఒక సమన్వయం చేస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమం. దీంతో పాటు ప్రభుత్వం ఇవాళ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నటువంటి ఉపయోగాలను కూడా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. అందువల్ల ఈ కార్యక్రమం ఒక సోషల్ యాక్టివిటీస్, ఒక ప్రజా కళాకారుడుగా కేవలం నా పదవనో నా ఒక్క వ్యక్తిగత విషయం కోసం, సమాజం కోసం నడవాలనుకుంటున్నాను. రైట్ అన్న. ఎస్, పదవి వచ్చినా నా వ్యక్తిగతం కోసం కాదు, నా చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చడం కోసమే ఆ పదవి తప్ప అది మార్చలేనప్పుడు అట్లాంటి పదవులు కూడా నాకు అక్కర్లేదనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా గుర్తు చేస్తూ, భవిష్యత్తులో మీ సహకారం ఉండాలి, మీ మద్దతు ఉండాలి, రేపు అక్టోబర్లో చేయబోయే యాత్రకు మీ సపోర్ట్ ఉండాలని కోరుతున్నాను. తప్పకుండా. నిజంగానే ఈ అక్టోబర్లో జరిగే యాత్ర ఏదైతే ఉందో దాని ఖచ్చితంగా అదంతా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నాను. రైట్. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో ఏపూరి సోమన్నతోనే అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళక ముందునే. థ్యాంక్ యూ అన్న. రైట్. రైట్.